స్టార్టింగ్ ఎంట్రన్స్ లో వచ్చేసి డిజిటల్ గణేష టైల్ అనేది తీసుకున్నాము. నేమ్ ప్లేట్ ఈ విధంగా డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఎక్లిక్ యూజ్ చేసాము. దీన్ని వచ్చేసి 3 parts గా డివైడ్ చేసాము. సీలింగ్ ని వుడ్ విత్ PVD టింటెడ్ గ్లాస్ ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్ పేపర్, డిజిటల్ వాల్ పేపర్ అనేది ఫిక్స్ చేసాం అనమాట. ఇక్కడ కూడా కర్వ్ తీసుకున్నాము. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సడన్ గా వచ్చినా కానీ తగలకుండా ఇట్లా. హలో అండి, వెల్కమ్ టు BBTV. ఈ రోజు మీకు బెస్ట్ ఇంటీరియర్ వర్క్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. 3 BHK ఫ్లాట్లో చేశారండి. లోపలికి వెళ్ళి చూద్దాము. బెస్ట్ అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేశారు. ఇది ఏ మెటీరియల్ యూస్ చేశారు, వాళ్ళు ఎలా డిజైన్ చేశారు ఏంటనేది లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది వీడియోలో. ఓకే రండి. సో చూస్తున్నారు కదా, లోపలికి అయితే వచ్చేసాము. ఎంత బాగుందో కదా, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ప్రతిదీ. సో మన ముందు అయితే సార్ మేడం అయితే ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు తేజస్వి అండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మల్లేశ్వరం మేడం. ఓకే, చెప్పండి సార్, మీ ఇంటీరియర్ డిజైన్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము 5 years నుంచి ఇంటీరియర్ బిజినెస్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి అత్తాపూర్లో చేసిన ప్రాజెక్ట్ మాది. రీసెంట్ గా హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. మీ నేమ్ ఏమన్నా ఉందంటే మీ ఇంటీరియర్ డిజైన్ నేమ్? మాది ప్రీవియస్ గా ఐరా ఇంటీరియర్స్ అండి. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి, న్యూ ఇయర్ నుంచి మేము తల్లం ఇంటీరియర్స్ గా మైగ్రేట్ చేసాం దాన్ని. ఓకే అండి. సో అందరికి కూడా తల్లం ఇంటీరియర్స్ అనే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఓకే, 5 years నుంచి 5 years నుంచి. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు సార్ మీరు? ఇప్పటి వరకు మేము 150 ప్రాజెక్ట్స్ పైన చేసాం మేడం. 150 పైన. ఓకే, సో ఎక్కడెక్కడ అంటే అది హైదరాబాద్ అయినా బయట? ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తున్నాం మేము ప్రెజెంట్. అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే మా వర్కర్స్ మొత్తము హైదరాబాద్ బేస్డ్ ఉన్నారు. అందువల్ల మేము ఓన్లీ హైదరాబాద్. సో 150 మొత్తం హైదరాబాద్ లో? ఓన్లీ హైదరాబాద్ అండి. ఓకే అండి. సో ఎలా ఉంది కస్టమర్ రియాక్షన్స్? ఎలా? చాలా బాగుందండి. మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్ టైమ్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. విత్ హై క్వాలిటీ మెటీరియల్ మేము యూజ్ చేస్తాము. ఫినిషింగ్స్ కానీ అంతా కూడా ప్రొఫెషనల్ వర్క్ ఉందన్నమాట. ఓకే, ప్రొఫెషనల్సే చేస్తారు వర్క్స్ అన్నీ కూడా. డిజైన్స్ అనేవి మీరే సెలెక్ట్ చేస్తారా లేకపోతే? డిజైన్స్ ఫస్ట్ మనం 3D అనేది ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్ కి యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. దాని తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి, డిజైన్స్ లో ఆల్టరేషన్స్ ఉన్నాయంటే నేను వాళ్ళకి డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్రీథింగ్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే ఇది 3 BHK ఫ్లాట్. సో మీది నేమ్ లోగో? యా, ఇది తల్లం ఇంటీరియర్స్ అండి. ఓకే, మా కంపెనీ పేరు తల్లం ఇంటీరియర్స్ అండి. సో మనం ఫస్ట్ అయితే చూడగానే హాల్ కదా అందరు చూసి, ఫస్ట్ హాల్ గురించి మాట్లాడదాము. సో చెప్పండి సార్. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో వచ్చేసి డిజిటల్ గణేష టైల్ అనేది తీసుకున్నాము. ఇది సింగిల్ పీస్ అన్నమాట. అట్లానే గోల్డెన్ పట్టి ఇది కూడా టైల్ లోనే తీసుకొని హైలైట్ చేసాం అన్నమాట. ఇక్కడ ఎంబోస్డ్, ఓకే, ఇది మొత్తం ఎంబోస్డ్ వస్తుంది. సో అంటే ఏదైనా పెట్టుకోవచ్చు, బుద్ధ గానీ విఘ్నేశ్వరుడు గానీ ఏదైనా. కానీ కస్టమర్ వచ్చేసి మాకు గణేష కావాలని అడిగారు. దాన్ని బేస్ చేసుకొని ఇట్లా హైలైట్ చేసాము. ఓకే, చుట్టూ వచ్చేసి వైట్ టైల్స్ ఇచ్చాము. హైలైటర్ అనేది ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ నేమ్ ప్లేట్ ఈ విధంగా డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఎక్లిక్ యూజ్ చేసాము. అదే విధంగా దీన్ని బేస్ చేసుకొని నేమ్ ప్లేట్ అనేది కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు. ఈ విధంగా మేము ఇక్కడ పేస్టింగ్ చేసాం అనమాట ఈ నేమ్ ప్లేట్ ని. తర్వాత వచ్చేసి ఇది సేఫ్టీ డోర్ అంటారు దీన్ని. సేఫ్టీ డోర్ కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. కావాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా లాక్ అయిపోతుంది. ఎవరైనా ఒకవేళ అన్నోన్ పర్సన్స్ వచ్చారంటే ఇట్లా జస్ట్ ఓపెన్ చేసి చూసుకోవడానికి అన్నమాట. ఓకే, సో లోపల మెయిన్ డోర్ ఉంది, ఇది ఒక సేఫ్టీ డోర్. సేఫ్టీ డోర్. ఇది కూడా PVD యూజ్ చేసాము. దోమలు అనేది రాకుండా ఈ విధంగా మెష్ ఇచ్చాము అనమాట ఇక్కడ. ఓకే ఓకే, సో ఇది మీ థాట్ ఏనా సార్? కస్టమర్ అడిగారు, మేము ఈ విధంగా డిజైన్ చేసాము. దీనికి కూడా లాక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్లో కూడా చాలా ఉంది. ఫస్ట్ దీన్ని వచ్చేసి 3 parts గా డివైడ్ చేసాము. సీలింగ్ ని హాల్ అండ్ డైనింగ్ ఈక్వల్ చేసాము. కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ మాకు జూలా కావాలని అడిగారు. ఈ జూలాని మేము వెనీర్ తో డిజైన్ చేసాం అనమాట. తర్వాత వచ్చేసి ఇది PVD పార్టీషన్ ఇక్కడ యూజ్ చేసాము. వుడ్ విత్ PVD టింటెడ్ గ్లాస్, ఇది బ్రౌన్ గ్లాస్ యూజ్ చేసాము. ఇది హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టీషన్ లాగా ఉంటది. ఓకే, మొత్తం వుడ్ తో చేశారా సార్? ఇది వుడ్ తో చేసాము. తర్వాత వచ్చేసి టింటెడ్ గ్లాస్ యూజ్ చేసాము. ఇదంతా PVD కోటెడ్. అట్లానే ఇక్కడికి వచ్చేసరికి WPC మోల్డింగ్స్ అనేది యూజ్ చేసాము. ఇవి అదే విధంగా ఇక్కడ 2 పవర్ సాకెట్స్ అనేది ఇచ్చాము, హైలైటర్ లైట్స్ యూజ్ చేయడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్ పేపర్, డిజిటల్ వాల్ పేపర్ అనేది ఫిక్స్ చేసాం అనమాట. కస్టమైజ్డ్ డిజిటల్ వాల్ పేపర్ ఇది. ఓకే ఓకే, సో అది సైజ్ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం అన్ని, అందుకనే కస్టమైజేషన్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి MCB ఇచ్చాడు బిల్డర్. దీన్ని ఈ విధంగా కవర్ చేసాం అనమాట. MCBని అవుట్పుట్ మంచిగా కనిపించడానికి, నీట్ గా లుక్ అండ్ ఫీల్ బాగుండడానికి. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ కానీ లేకపోతే షో పీసెస్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చేసి టోటల్ 15 feet ఉంది. ఈ 15 feet ని మేము డివైడ్ చేసేసాము. 75 inches టీవీ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఇది కూడా టోటల్ ఎక్రిలిక్ యూజ్ చేసాము. ఎక్రిలిక్ విత్ టీ పట్టి యూజ్ చేసాం అనమాట.
హైలైట్ అవ్వడానికి. అదే విధంగా ఇక్కడ కిచెన్ హోల్డర్ అనేది ఇచ్చాము. ఏదైనా కిచెన్స్ కానీ ఇది విజిబుల్ అవ్వదు అనమాట. ఇది ఓకే, అవుట్ సైడ్ విజిబుల్ విజిబుల్ అవ్వదు. కిచెన్ హోల్డర్ పెట్టుకోవడానికి ఇచ్చాము. ఇక్కడ కూడా కరువు తీసుకున్నాము. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సడన్ గా వచ్చినా కానీ తగలకుండా ఇట్లా ఇచ్చాము. ఇదంతా అంటే ఎంసీబీ బాక్సెస్ అన్ని ఇక్కడ ఇచ్చాము. కెమెరా ఉంది, నీట్ గా పెట్టుకున్నా. ఈవెన్ వైర్స్ కూడా లోపల నుంచి వచ్చేస్తాయి, బయటగా అనేది విజిబుల్ అవ్వవు. ఒకవేళ పెద్ద టీవీ 75 ఇంచెస్ కాకుండా ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ టోటల్ అరౌండ్ 90 ఇంచెస్ టీవీ అయితే సఫిషియెంట్ గా సెట్ అవుతుంది ఈ ప్లేస్ లో. సో క్వాలిటీ సార్, క్వాలిటీ వైజ్ మీరు ఏం చెప్తారు? క్వాలిటీ వైజ్ అంటే మేము టోటల్ డబ్ల్యూపీసీ షీట్ అనేది యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ వాల్ కి ప్లస్ ప్లై కి అనేది మీడియేటర్ గా ఉంటుంది. 6mm డబ్ల్యూపీసీ షీట్ యూజ్ చేసాము. దానివల్ల మాయిశ్చర్ కానీ చెమ్మ కానీ ఇట్లా చెద కానీ రాకుండా ఉంటుంది అనమాట. ఎన్ని ఇయర్స్ వరకు? ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ వరకు సేఫ్టీ ఉంటుంది. యాక్చువల్లీ ఈ టీవీ యూనిట్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఆల్రెడీ మనకి. సో ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిష్ తీసుకోవడం జరిగింది మనము. ఈ ఫినిషింగ్ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ అనమాట. విత్ టీ పట్టి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ లైటింగ్ ప్రొవైడ్ చేసాము. లోయర్ ప్యానలింగ్ తోటి మొత్తం హైలైట్ చేయడం జరిగింది. ఈ హాల్ అనేది చాలా లెంతీ హాల్ అనమాట. సో దట్ మనకి లుక్ వైజ్ చాలా ప్రీమియం గా కనిపించాలని చెప్పి ప్లస్ ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ యాడ్ చేసామండి. దీనిలో ఏంటంటే హైలైటర్ లైక్ మనకి ఐడల్స్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అలా దానికోసం లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాం. దీనికి ఒక ప్రొఫైల్ డోర్ అనేది ఇచ్చాము. అంటే ఈజీ మెయింటెనెన్స్ కోసం, లైక్ డస్ట్ అనేది ఎవ్రీ టైం మెయింటైన్ చేయలేరు కదా అందరూ, ఆ టైం ఉండకపోవచ్చు యూజువల్లీ. సో దట్ మన మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి గుడ్ లుకింగ్ ప్రీమియం లుకింగ్ ఉంటుంది, యాజ్ వెల్ as మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. సో దట్ ఇలా బ్లాక్ టింటెడ్ గ్లాస్ తోటి మేము హైలైట్ చేయడం జరిగింది. సో కమింగ్ టు డైనింగ్ అండ్ లివింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం జూలా ప్రొవైడ్ చేసాము. ఈ జూలా కూడా ప్యూర్ టేక్ వుడ్ జూలా విత్ బ్రాస్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇవి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే హాల్ చెప్పాను కదా లెందీ హాల్ అని. సో దట్ దాన్ని డివైడ్ చేస్తూ మనం ఇక్కడ కామన్ హాల్లో జూలా ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి టోటల్ బ్రాస్ అండి. ఇది వెనియర్ సీలింగ్ చేసాము, వుడెన్ సీలింగ్ ఇది మొత్తం వచ్చేసి. యాజ్ యూజువల్లీ ఇక్కడ డైమండ్ గ్లాసెస్ ప్రొవైడ్ చేసాము, బ్రౌన్ టింటెడ్ గ్లాసెస్. డైమండ్ గ్లాస్ హైలైట్ ఉందంటే డైమండ్ గ్లాసెస్ ఇది ఈ ఒక్కొక్క పీస్ మేక్ చేస్తారనమాట తయారు చేసేటప్పుడు. సో ఆ పీసెస్ అన్ని అలైన్మెంట్ చేస్తూ ఇలా వర్క్ చేయించాము. నార్మల్ గా ఇవి ఇలాంటి ప్లేసెస్ ఓన్లీ క్రాకరీస్ లో యూజ్ చేస్తారు, బట్ మేము కొంచెం ఇన్నోవేటివ్ గా ఇక్కడ డిజైన్ చేశాను నేను. కస్టమర్ కి కూడా చాలా బాగా నచ్చింది ఈ థాట్ అనేది. ఇక్కడ కూర్చొని పైకి చూసుకుంటే బాగా కనిపిస్తుంది, లైక్ రిచ్ లుక్ కనిపిస్తుంది అండి, ప్రీమియం గా ఉంటుంది. ఈ జూలాకి ఈ ఎలిమెంట్ అనేది బాగా యాడ్ అయింది అనమాట ఈ ప్రాజెక్ట్ లో. ఇది ఓకే, ఈ టైప్ ఈ జూలా కూడా రొటేటబుల్ జూలా అండి. 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. అటు లివింగ్ లో టీవీ చూడడానికి కానీ, ఇటు డైనింగ్ లో ఇటు కూర్చున్న వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే అండి. సో ఇంకా ఇది కమింగ్ టు క్రాకరీ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇదంతా కూడా క్రాకరీ స్టోరేజ్ ఐటమ్స్ కోసం అని చెప్పేసి ప్రొఫైల్ డోర్స్ ప్రొవైడ్ చేసాము. విత్ లైటింగ్ ఇచ్చాము ఇన్సైడ్. మీరు చూసారంటే ప్రొఫైల్ డోర్స్ కూడా ఫ్లూటెడ్ ప్యానల్ ఇచ్చాము. ఇది ఫ్లూటెడ్ గ్లాసెస్ అనమాట ఇది. ఇవన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చాము. ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కదా కంప్లీట్ గా, అది మేడం వాళ్ళు షిఫ్ట్ అవ్వలేదు ఇంకా. సో ఇది కూడా లాంగ్ స్టోరేజ్ అనమాట. ఈ కలర్ అనేది రోజ్ గోల్డ్ అండి. అవును, అంటే మీరు సజెస్ట్ చేస్తాం మేమే డిపెండ్స్ ఆన్ లామినేట్ సెలెక్షన్ అండి. లామినేట్స్ కి ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయో చూసి కస్టమర్స్ కి మేము సజెస్ట్ చేస్తాము. లేదు వాళ్ళకి ఏదన్నా నచ్చింది కలర్స్ అంటే అది కూడా వీ కెన్ గో హెడ్ అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏది కాంబో బాగుంటుంది అనేది మీరు చెప్తారు. కమింగ్ టు పూజా మందిర్, యాక్చువల్లీ ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. వీళ్ళకి ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది, బిల్డర్ అనేది ప్రాపర్ గా ఇవ్వలేదు ఇక్కడ ప్రొవిజన్. సో మేము ఇలా నార్త్ సైడ్ ఈ పూజా మందిర్ అనేది ప్లాన్ చేసాము. ఇది కూడా వాస్తు ప్రకారమే చేసామండి. సో ఇవన్నీ కూడా ప్రొఫైల్ గ్లాసెస్ అన్నమాట. ప్రొఫైల్ గ్లాసెస్ కి ఇలా ఫ్లూటెడ్ గ్లాసెస్ ఇచ్చాము. అలాగే ఇక్కడ చూస్తే లైటింగ్ ప్రొవైడ్ చేసాము. ఈ ఫ్రేమింగ్ లోపల బాలాజీని తీసుకున్నాం మనము. ఇది కూడా వచ్చేసి శ్రీచక్రం అండి, లైటింగ్ ఇచ్చాము దీనికి కూడా. భలే ఉందండి ఇది. యా, గోల్డ్ కలర్ లో తీసుకున్నాను. సో దట్ రిఫ్లెక్షన్ అనేది చాలా బాగుంటుంది కదా. రిఫ్లెక్షన్ కూడా చాలా పడుతుంది. యా, అంటే టోటల్ వైట్ కలర్ లామినేట్ తీసుకోవడం వల్ల గోల్డ్ అనేది బాగా ఎఫిషియెంట్ గా కనిపిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఇవంతా కూడా గ్రానైట్ యూజ్ చేసాం మేము. మొత్తం గ్రానైట్ వర్క్ అండి. యా, గ్రానైట్ యూజ్ చేసాము. ఇక్కడ ఒకటి ప్రసాదం ట్రే ఒకటి ప్రొవైడ్ చేసాము ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి సైడ్ స్టోరేజ్ ఏమన్నా పెట్టుకోవడానికి. ప్లస్ ఇక్కడ ఒక స్టూల్ ఇచ్చాము, కూర్చొని నిదానంగా పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ప్రీమియం లుక్ కనిపిస్తుంది చూడడానికి. ఎస్ అండి, చాలా ప్రీమియం ఉంటుంది. ఇంకా పైన గోపురం
గోపురాలు చేసామండి. ఇలా స్టెప్స్ ప్రొవైడ్ చేసేసి అక్కడ చిన్న గోపురం లాగా అలా ప్రొవైడ్ పూజ గుడిలా పూజ గుడిలా ఉండడానికి. ఇవి నామాలు. సో ఈ కటన్ డిజైన్ కూడా లుకింగ్ ఆన్ నుంచి చూడంగానే హాల్లో నుంచి గుడ్ లుకింగ్ ఉంది. ఇది కూడా మీ డిజైన్ ఎస్ అండి. ఇది ఏంటంటే కాంబినేషన్ తీసుకున్నాము. వైట్ అనేది ఇక్కడ మనము 70 to 80% యూజ్ చేసాము హాల్లో. సో వైట్ అయితే రాయల్ లుక్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చాలా మొత్తం వైటే ఉంది ఇక్కడ. ఎస్ అండి. సో అంటే ప్లెజెంట్ గా కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ అనేది. ఎలివేటెడ్ గా ఉంటుంది. రూమ్ అనేది చిన్నగా కనిపించదు మనకి. చాలా క్లాస్ గా కూడా ఉంది చూడడానికి. ఇది వచ్చేసి డబుల్ కర్టన్స్ అండి. లైక్ ఎలా అంటే డబుల్ ట్రాక్ ఉంటుంది దీంట్లో. ఇవి షియర్ కర్టన్స్ అంటారు. సన్ లైట్ పాస్ అవుతుంది. ఇవి బ్లాక్అవుట్ కర్టన్స్ అంటారు. లైక్ మనకి ఎక్కువ వెంటిలేషన్ అవసరం ఉండదు అనుకున్నప్పుడు ఇవి రిమూవ్ చేసేసి మనం ఫుల్ క్లోజ్ చేసుకుంటే బ్లాక్అవుట్ అయిపోతుంది కంప్లీట్ రూమ్ అంతా. ప్లస్ ఒకటి ఇక్కడ కర్టన్స్ జనరల్ గా పై నుంచి తీసుకుంటారు కదా, ఇక్కడ వీళ్ళకి ఏసీ ప్రొవిజన్ లేదని చెప్పేసి మేము ఇలా ఒక వర్టికల్ ప్లాంక్ చేసాం అనమాట. దానిపైన ఏసీ ప్రొవిజన్ ఇచ్చేసాము. ఈ వర్టికల్ ప్లాంక్ ఎందుకు అంటే కర్టన్స్ కింద నుంచి తీసుకోవాలి, కర్టన్స్ రావాలి ప్లస్ ఏసీ రావాలి మనకి. సో చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది. అంటే ఎలివేషన్ కూడా నీట్ గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా ప్లాంక్ తీసుకున్నాము, వర్టికల్ ప్లాంక్. ఇక్కడ చూసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది, వింటేజ్ లుక్ వస్తుంది. సో ఎలా డిజైన్ చేశారు ఇక్కడ? సార్ వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా హైలైట్ అవ్వాలన్న కాన్సెప్ట్ లో మేము ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. జనరల్ గా అందరూ ఇప్పుడు డబ్ల్యూపీసీ బీడింగ్స్ హాల్లో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్ ఇందాక, అవి చేస్తున్నారు. బట్ మేము ఏంటంటే ఇంకా కొంచెం అప్డేటెడ్ గా చేయాలని చెప్పేసి ఇది వింటేజ్ స్టైల్లో సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి వింటేజ్ స్టైల్లో తీసుకున్నామండి దీన్ని. ఈ ప్యానెల్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ ప్యానెల్స్, పిఓపి తోటి మనము పన్నింగ్ చేయించాము. ఈ వాల్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి చూస్తే ఈ 3 ఫ్రేమ్స్ కూడా పిఓపి పౌడర్ ని వాళ్ళు మిక్స్ చేసి లైక్ డిజైన్ చేస్తారనమాట. నార్మల్ గా చిన్న చిన్న క్రాక్స్ లాంటివి వస్తుంటాయి, అలాంటివి ఏమి మీద రావండి. ఎందుకంటే మళ్ళీ అగైన్ దీనికి పుట్టి పెట్టేసి పెయింట్ చేయించామన్నమాట. సో అది అలాగని ఓవర్ డామినేషన్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ లైట్ అండ్ డార్క్ సిమిలర్లీ లైట్. ఇది చాలా లైట్ ఫోటోస్ ఏమైనా లైక్ చేయించుకోవాలి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయించుకోవచ్చు. ఫ్యూచర్ లో కూడా చేసి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది వాల్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. హాల్లో ఆల్రెడీ చేసాం కాబట్టి ఇవి ఇలా ప్లెయిన్ ప్యానెల్స్ వదిలేసాం అనమాట. సో ఏ పార్ట్ ని వదలకుండా అన్ని హైలైట్ చేశారన్నమాట. అవును. సో మనం బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. ఇక్కడ ఒక సిట్అవుట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే కంటిన్యూగా ఈ హాల్లో కూర్చోడానికి ఇంకా సోఫా తప్పించేం లేదు కదా, అందుకని జస్ట్ ఒక కార్నర్ ప్లేస్ ఉందని ఇక్కడ ఒక సిట్అవుట్ కూడా ప్రొవైడ్ చేశాం. అవునండి. ఇక్కడ ఒక డైనింగ్ హాల్ సెట్ అయితే అంతే అండి. డైనింగ్ అంటే అయిపోతుంది. మేడం వాళ్ళు షిఫ్ట్ అయ్యాక డైనింగ్ వేసేసుకుంటారు కాబట్టి కొంచెం ప్లేస్ ఆక్యుపై అవుతుంది ఆటోమేటికల్లీ. ఓకే అండి. సో బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. సో ఇది చూసుకుంటే బెడ్రూమ్ ఎంట్రన్స్ లోనే బెస్ట్ డిజైన్, అంటే చూడడానికి లుకింగ్ బాగుంది. అసలు ఇది ఎలా ప్లాన్ చేశారు మీరు? ఇది వచ్చేసి పార్టీషన్ కింద హాల్ ని 2 హాల్స్ అని చెప్పాను కదా, దీన్ని డివైడ్ చేస్తే ఇలా తీసుకున్నాము. ఇది మొత్తం కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి కస్టమర్ కి. బ్యాక్ సైడ్ నుంచి స్టోరేజ్ ఉంటుంది. అంటే యూజ్ చేసుకోవచ్చు కదండి, ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని యూజ్ చేసుకునేలాగా. అంటే మనకు సొంత ఇల్లు అన్నప్పుడు అన్ని వస్తువులు ఎక్కువగానే ఉంటాయి. పోన్ ఫ్యూచర్ లో ఇంకా కొంటూనే ఉంటాం, దానికి లిమిట్ ఉండదు కాబట్టి స్టోరేజ్ అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి మనం. ఒకవేళ పిల్లలు ఉంటే టాయ్స్ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ ఒక సైడ్ కూడా లాంగ్ షట్టర్ ఇచ్చేసి దీన్ని ఇలా ప్లాన్ చేసాము. ప్లస్ ఇది పీవీడి అండి, స్టీల్ పైన రోజ్ గోల్డ్ కోటింగ్ వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ పీవీడి ఇది. దీనికి వచ్చేసి ఫ్లూటెడ్ గ్లాస్ తీసేసుకున్నాం మనము. కలర్ కాంబినేషన్ మస్తు యూనిక్ ఉంది, చాలా బాగుంది. బెడ్రూమ్ చూద్దామా? ఇలాగే ఇక్కడ బెడ్రూమ్ ఎంట్రీస్ అండి. ఇవి బెడ్రూమ్ ఎంట్రీస్ కి ఈ వాల్ ప్యానెలింగ్ అంతా కూడా మనమే చేసాము చౌకట్ కి. ఓకే. ఈ డోర్స్ కూడా టీపట్టి యూజ్ చేసాం అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే. మొత్తం వుడ్ వర్కే కదండి ఇది? మొత్తం ఎవ్రీథింగ్. సో చూడంగానే ఇది పిస్తా గ్రీన్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగా డిజైన్ చేశారండి. అసలు ఎవరు లైక్ అంటే ఈ సార్ సెలెక్ట్ చేసుకున్నారు కలర్. యాక్చువల్ గా మేము ఇంతకు ముందు పిస్తా గ్రీన్ చేసాము, ఇంకా కొంచెం లైట్ కలర్ చేసాము. సార్ కి ఏంటంటే ఈ కలర్ డ్రీమ్ అన్నమాట, ఈ కలర్ చేయించుకోవాలని. చూడగానే చాలా క్లాస్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే సో ఇది వచ్చేసి డోర్ ఎంట్రీ కదండి. డోర్ ఎంట్రీ తర్వాత మనకి స్పేస్ ఉందన్నమాట. ఈ స్పేస్ లో స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కస్టమర్ కి. లైక్ ఇక్కడ వచ్చేసి క్లాత్స్ హ్యాంగింగ్ కి అంతా కూడా స్టోరేజ్ అండి. ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చాము. ఓకే. అన్ని సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేసాం ఇక్కడ మనం. అలాగే ఇది చిన్న డ్రెస్సింగ్ ఏరియా లాగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫ్యాన్ ప్రొవైడ్ చేసాము. చెమట పట్టకుండా రెడీ అయ్యేటప్పుడు. ఇది వచ్చేసి ఎల్ఈడి మిర్రర్ డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా కూడా ఇది కలర్స్ చేంజ్ అవుతుంది, 3 కలర్స్ చేంజ్ అవుతుంది.
మన 5-స్టార్ హోటల్లో రూమ్స్ ఉంటాయి కదా, లైక్ ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి. ఇలాగే ఒక డ్రావర్ ఒకటి ఇచ్చాము ఆర్గనైజింగ్ కోసం అనేసి. ఇక్కడ వచ్చేసి ఒక పఫీ ఇచ్చాము అనమాట, కూర్చొని రిలాక్స్డ్ గా రెడీ అవ్వచ్చు కదా అందుకనేసి. సో వాష్రూమ్ కి కూడా అదే కాంబినేషన్ పెట్టారు. యాక్చువల్లీ బిల్డర్ వేరే కలర్ ఇచ్చారు, బట్ మేడం వాళ్ళకి సాటిస్ఫైడ్ గా లేదు. ఈ రూమ్ లో ఏంటంటే అన్ని యూనిక్ ప్యాటర్న్ లో తీసుకున్నాం కాబట్టి ఈ చౌకట్టు, ఈ డోరు మొత్తం అన్ని తీసేసి మళ్ళీ మనము చేసామన్నమాట. ఈ రూమ్ కాంబినేషన్ లో ఇవన్నీ చేయించామన్నమాట. మళ్ళీ యాక్చువల్లీ ఈ రూమ్ లో క్లోజెట్స్, బెడ్స్, స్టోరేజ్ బెడ్స్ చేసాము, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి బెడ్ అన్నమాట, 6x6.5 బెడ్ తీసుకున్నాం, కింగ్ సైజ్. దీనికి స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ ఆప్షన్ కూడా పెట్టారు. ఎస్ అండి, హైడ్రాలిక్ ఉంటుంది దీనికి. చాలా ఎక్కువ స్పేస్ ఉంది. అన్ని థింగ్స్ అన్ని దీంట్లో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కార్నర్స్ అన్ని కూడా షార్ప్ ఎడ్జెస్ లేకుండా రౌండ్స్ తీసుకున్నాము. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి దగ్గర ఇలానే ఉంది, రౌండ్ గా ఇలా పెట్టారు. ఎందుకంటే కాళ్ళకి తగలకుండా అండి. ఇప్పుడు మనం నడిచే ప్లేసెస్ లో స్క్రాచెస్ పడుతూ ఉంటాయి, మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా. పిల్లలు ఆడుతున్నప్పుడు బై మిస్టేక్ తగలకుండా నీట్ గా ఫినిషింగ్ చేసి ఇలా చేయించామండి. అలాగే ఇటు సైడ్ టేబుల్ తీసుకున్నాము. ఈ సైడ్ టేబుల్ చిన్నది ఇయ్యొచ్చు, బట్ ఇక స్పేస్ ఉంది కాబట్టి లాంగ్ సైడ్ టేబుల్ తీసుకున్నాం అనమాట, విత్ డ్రాస్ ప్రొవైడ్ చేసాం మేము. అలాగే ఇదంతా కూడా వాల్ ప్యానలింగ్ అండి, లోయర్స్ తో డిజైన్ చేసాము. మనకేంటంటే ఇక్కడ నార్మల్ గా చూడడానికి వెంటిలేషన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది, మరి దానికి ఎలా ప్లాన్ చేస్తారు? యాక్చువల్లీ తెలియదండి కొత్త వాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి విండో ఉంది, హిడెన్ డోర్ అన్నమాట ఇది. సో వెంటిలేషన్ కోసము ఇక్కడ విండో ఇచ్చారు బిల్డర్, మనం దీన్ని హైడ్ చేసాం అనమాట. వాల్ ప్యానలింగ్ చాలా లుకింగ్ ఉంటుంది కదా, డిస్టర్బ్ అవ్వకూడదు, ప్లస్ ప్రైవసీ, పక్కన ఫ్లాట్ వాళ్ళది మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఇలా ఇచ్చేసాము. మనకి కావాలి వెంటిలేషన్ అన్నప్పుడు అది యూజ్ ఓపెన్ చేసుకోవచ్చు. హెడ్ బోర్డ్ కూడా, హెడ్ బోర్డ్ కూడా ఏంటంటే ఇలా కుషనింగ్ తీసుకున్నామండి, గోల్డ్ కలర్ పట్టీ తోటి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది, ప్రతిదీ నీట్ గా ఉంది, షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఇక్కడ కూడా కర్వ్స్ తీసుకున్నాం అన్నమాట. ప్రతిదీ ఇలానే ఉంది రూమ్ లో. అవునండి, మొత్తం ఫ్లాట్ లో మొత్తం అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి. ఇది స్లైడర్ వచ్చేసి 12 feet స్లైడర్ అండి. 12 feet కాబట్టి 2 స్లైడర్ రాదు, మనకి 3 స్లైడర్ వస్తుంది. చాలా పెద్దది. ఇది వచ్చేసి మొత్తం స్టోరేజ్ అండి. ఇక దీంట్లో సీక్రెట్ లాకర్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అనేది మనం లోపల చేసామండి. చూపిస్తాను నేను. ఇది మిడిల్ స్లైడర్, దీంట్లో డ్రాస్ ప్రొవైడ్ చేసాము. ప్లస్ ఇది వచ్చేసి గ్లాస్ బాస్కెట్స్. మీరు చూసారంటే ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం. ఈ ఫ్రంట్ గ్లాస్ ఇవ్వడం వల్ల విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా పెద్ద డ్రాస్ ఇచ్చాము, చాలా ప్రీమియం గా ఉంటుందండి. ఇది మిడిల్ పార్ట్ లో ఇలా వచ్చింది. మిడిల్ పార్ట్ లో సైడ్స్ లో హ్యాంగర్స్ ఇచ్చాము, ప్లస్ అలాగే లాకర్స్ ఇచ్చాము, సేఫ్ ఇచ్చాము, సేఫ్ కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇది ఒక మెన్స్ క్లోజెట్ అండి. ఇది ఒక ఉమెన్స్ క్లోజెట్, ఒక మెన్స్ క్లోజెట్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లోజెట్ డైలీ వేర్ క్లాత్స్ కి అలా యూజ్ చేసుకోవడానికి. చిల్డ్రన్స్ కి పెట్టినట్టు కూడా బాగుంది. ఈ స్లైడర్స్ కూడా మనము హై క్వాలిటీ యూజ్ చేసాము. లైక్ ఇవి 25 mm బ్లాక్ బోర్డ్స్ అనమాట. లావుగా ఉంది, స్ట్రెంత్, డ్యూరబిలిటీ ఉంటుంది. వీటికి ఏంటంటే ఇలా ఇవ్వడం వల్ల బెండ్ అవ్వదండి స్లైడర్. లాంగ్ డ్యూరేషన్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఒక 20 years వరకు ఉంటుంది, 20-25 years అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ప్లస్ అన్ని కూడా సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేసాం కదా, ఇలా వదిలేస్తే వెళ్ళిపోతుంది స్లైడర్. ఇక్కడ మనం హాల్లో చూసాము, మరి ఇక్కడ కూడా సెట్ చేశారా దీన్ని? అవునండి, ఇది టీవీ నెట్. ఇది కూడా యాక్చువల్లీ ఇప్పుడు ప్రైవసీ ఎక్కువగా కోరుకుంటున్నారు కదా, హాల్లో ఎవరన్నా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు రూమ్స్ లో అని చెప్పేసి ఇక్కడ ఒక టీవీ ప్రొవిజన్ అడిగారు. ఒక ఫ్యామిలీలో 2-3 ఉంటే వాళ్ళకి నచ్చింది అక్కడ పెట్టుకోవచ్చు, ఇంకా వాళ్ళకి నచ్చింది అంతే అండి. ఇప్పుడు అలాగే ఉందండి, ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఇంపార్టెంట్ అయిపోయింది. చూడడానికి చాలా సింపుల్ గా క్లాస్ గా డిజైన్ చేశారు. ఇది కూడా అంతే అండి, ఐడల్స్ పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ కోసం సిల్వర్ ఇచ్చామండి. యాక్చువల్లీ మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా సిల్వర్ టీపట్టి యూజ్ చేసాము, సిల్వర్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. ఇక్కడ గోల్డ్ అనేది తక్కువగా యూజ్ చేసాము. రూమ్ వైజ్ కలర్ కాంబినేషన్ ని బట్టి వైట్ సిల్వర్ బాగుంటది. సో పైన కూడా ఇచ్చారు, అదంతా స్టోరేజ్ అండి, లాఫ్ట్ స్టోరేజ్ అదంతా కూడా. అంటే మన థింగ్స్ ఉంటాయి కదా, చేసుకోవడం ఎలా, పుష్ టు ఓపెన్ అండి, అటు ఓకే. ఈ పుష్ టు ఓపెన్ వల్ల ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో అంటే చాలా మంది ఓపెన్ హ్యాండిల్ ఉంటది కదా, అది పెడతారు. హ్యాండిల్స్ ఏంటంటే ఇప్పుడున్న నవడేస్ ట్రెండ్ లో హ్యాండిల్స్ వల్ల హోల్స్ అయిపోతాయి డోర్స్ కి. ప్లస్ స్క్రూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే హ్యాండిల్స్ లూజ్ అయిపోయి ఊడిపోవడము, తర్వాత ఆ హోల్స్ ని ఫిల్ చేయలేకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఒక్కసారి అలా క్లీన్ చేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో అన్ని కూడా హై గ్లాస్ లామినేట్
లైట్స్ యూజ్ చేసాం మనము. సో ఇది కూడా పైన యా ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి బెడ్ డైరెక్షన్ ఎలా ఉందో అదే షేప్ లో మనం తీసుకోవడం జరిగింది. ఈ రోప్ లైట్ అనేది కోవ్ లైటింగ్ ఇచ్చాం ఇక్కడ. దీనికి చుట్టూ కూడా ప్రొఫైల్ లైటింగ్ తో మనం హైలైట్ చేసామండి. లైటింగ్స్ కూడా అవి ఇవి వాడలేరు, క్లాస్ గా ఉండేలాగా. అవునండి, అంటే నేచురల్ వైట్ ప్లస్ ఎల్ఈడి వైట్ వామ్ లైట్స్ అనేవి తీసుకున్నాము, ఎక్కువ కలర్స్ అనేది తీసుకోలేదు. సో ఫ్యాన్ కలర్ గానీ ఎవ్రీథింగ్ అన్ని మ్యాచింగ్ తీసేసుకున్నాము. సో మనం ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం. యా షూర్ అండి. టోటల్ అన్ని 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. సో చిల్డ్రన్స్ ఎలా డిజైన్ చేస్తారో ఒకసారి చూడాలనేది యా ఖచ్చితంగా. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇటా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే, సో ఎంట్రీలోనే మంచి ఫోటో కూడా పెట్టేసుకున్నారు. యాక్చువల్లీ సార్ వాళ్ళకి ఒక పాప ఒక బాబు, సో దట్ ఇది పాప బెడ్రూమ్ అది బాబు బెడ్రూమ్ అన్నమాట. అమ్మాయిలంటే బేబీ పింక్ పక్కా వేసిస్తారా? ఖచ్చితంగా, అంటే పాపకి చాలా ఇష్టం అన్నమాట బేబీ పింక్. వాళ్ళ పాపకి తన డ్రీమ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి పెద్దగైనా ప్రతి వాళ్ళకి బేబీ పింక్ బాగా నచ్చుతుంది. అందులో ఈ పింక్ అనేది డార్క్ పింక్ కాదు, పీచ్ పింక్ అన్నమాట. సెలెక్టెడ్ గా తీసుకున్నాం మేము ఈ కలర్ ని. యాక్చువల్లీ ఇదంతా కూడా డ్రెస్సింగ్ యూనిట్ అండి. మీరు చూసారంటే ఇక్కడ డీ మిర్రర్ ప్రొవైడ్ చేసాము. ఇది కూడా ఎల్ఈడి మిర్రరే, కలర్స్ చేంజ్ అవుతుంది. చూపించాను కదా, 3 కలర్స్ సేమ్ 3 కలర్స్ చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా లోయర్ ప్యానలింగ్ అండి. లోయర్స్ తో హైలైట్ చేసాము. ప్లస్ ఒక డ్రావర్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ. సో మేకప్ ఐటమ్స్ ప్లస్ ఈ సైడ్ కూడా ప్రొఫైల్ డోర్ ఇచ్చేసాము. ఇక్కడ కాస్మెటిక్స్ స్టోరేజ్ కోసమనే ఇచ్చాము. ఇది అన్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ పఫీ అనేది ప్రొవైడ్ చేసాము. ఒకటి కూర్చొని కూడా లేకుండా డిజైన్ బాగా ఇచ్చారు. ప్లెయిన్ లేకుండా వాల్ కనిపిస్తే బాగుండదు కాబట్టి ఇలా డిజైన్ చేసాం దీన్ని ఈ లోయర్ ప్యానల్ తోటి. సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకున్నాము లోయర్స్ అనేవి మొత్తం పింక్ తోటి. అవునండి, వైట్ తీసుకుంటే డస్ట్ మెయింటెనెన్స్ అంటారని చెప్పేసి మళ్ళీ కొంచెం ఎలా అయినా లాంగ్ డ్యూరేషన్ లో కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. సో ఈ కలర్ అయితే బాగుంటుంది. కాంబినేషన్ ఇట్లా బాగుంది, పింక్ తీసుకున్నారు కాబట్టి. ఇక్కడ వైట్ అయితే కలిసిపోయింది. అవునండి, బాగా చేశారు. డిజైన్ కూడా మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా ఇలా వచ్చింది. ఇక్కడ కూడా కలర్ తీసుకున్నామండి. షార్ప్ ఎడ్జెస్ అనేవి ఎక్కడ లేవండి ఫ్లాట్ లో. సో వాష్రూమ్ డోర్ కూడా అన్ని రూమ్స్ లో కూడా ఏ రూమ్ కాంబినేషన్ ఆ రూమ్ ఇవి చేంజ్ చేసాం అన్నమాట మనము. సో మోస్ట్లీ ఇవన్నీ 5 స్టార్ హోటల్స్ లో లైక్ అంటే ఉంటాయి కదా, అలానే ఉన్నాయి సేమ్. సో బాగా డిజైన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి వార్డ్రోబ్. ఇందులో మీకు చెప్పాను కదా డ్రాస్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసాము. ఇదంతా కూడా క్లాత్ స్టోరేజ్ కి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాం. అన్నిట్లో డోర్ ఓపెన్ అవుతాయి, ఇవి ఓపెన్ అవుతాయి, లైట్స్ ఆన్ అవుతాయి. సో మాస్టర్ బెడ్రూమ్ లో యూస్ చేసిన క్వాలిటీ యూస్ చేశారా? అవునండి, సేమ్ అదే క్వాలిటీ. స్లైడర్స్ అన్ని కూడా లోపల 2 స్టోరేజ్ ఇచ్చామన్నమాట. అంటే మిడిల్ లో డివైడ్ చేసేసి 2 స్టోరేజ్ ఇచ్చేసాము. ఓకే, ఈ డిజైన్ కూడా ఫినిషింగ్ అంతా హ్యాండ్ మేడ్ వర్కే అండి. ఇక్కడే సైట్ లో చేశారు. ఇది ఒకటి స్టోరేజ్ యూనిట్ కూడా వచ్చినట్టున్నాయి. అవునండి, ఇది జాయింట్స్ ఉంటాయి కదా, సో టీ పట్టి వేసి సిల్వర్ ఇచ్చాము, ఇక్కడ గోల్డ్ ఇచ్చాము. సో ఇది కూడా సైడ్ స్టోరేజ్ హ్యాంగర్ బాక్స్ అన్నమాట. యూజ్డ్ క్లాత్స్ అనేవి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చాము. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా విండో ఉంది, అది కూడా హిడెన్ చేసాము. విండోని ఎవరికి ఊహ కూడా ఉండదు, ఆ థాట్ కూడా ఉండదు. ఆ విండోని కూడా హైడ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ లగ్జరీ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం కాబట్టి ఈ వాల్ ప్యానలింగ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు విండోస్ కనిపిస్తే బాగుండాలి. డిజైన్ హైలైట్ ఉంది పైన. దీని అంటే ఈ రూమ్ లో మీరు చూసారంటే అన్ని కర్వ్స్ తీసుకున్నాం మనం. లైక్ ఇక్కడ స్లైడింగ్ లో కర్వ్స్ కానీ డిజైన్ లో, ప్లస్ ఇక్కడ కర్వ్, ఈ ఆర్చ్ అంతా కర్వ్, ప్లస్ ఈ హెడ్ బోర్డ్ కర్వ్ లో తీసుకున్నాము. అలాగే సీలింగ్ ముందే ప్లాన్ చేసుకొని కర్వ్ లో తీసుకున్నాము. ఇక్కడ కూడా ఒక పార్ట్ పెట్టారు కదా, అది కూడా చాలా బాగుంది లుక్. పడుకున్నప్పుడు అలా క్లౌడీ డిజైన్ తీసుకున్నాము. ఇది వాల్ పేపర్ అండి. యాక్చువల్లీ కస్టమైజ్డ్ వాల్ పేపర్ మేడం వాళ్ళకి థీమ్ కి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేయించామన్నమాట. దీన్ని లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట మనం. హెడ్ బోర్డ్ అండి, ఇది హెడ్ బోర్డ్ కూడా మొత్తం క్లాత్ యూజ్ చేసి చేస్తారు వీళ్ళు. ఇది హెడ్ బోర్డ్. దీనికి కూడా స్టోరేజ్ ఇచ్చారు. దీనికి కూడా స్టోరేజ్ ఉంది, అన్ని బెడ్స్ కి స్టోరేజ్ ఉందన్నమాట. సో కర్టన్స్ కూడా చూసుకుంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో కర్టన్స్ తీసుకున్నాము. సో ఇది కూడా సేమ్ అక్కడ చూపించి సేమ్ డబుల్ కర్టన్స్, షియర్ కర్టన్స్ ప్లస్ బ్లాక్అవుట్ కర్టన్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ బాల్కనీ ఉంది. బాల్కనీలో అవుట్ సైడ్ కూడా మనమే చేసాము. ఇది పీవీసీ సీలింగ్ అండి, పీవీసీలో తీసుకున్నాము. ఇది వచ్చేసి ఆర్గనైజర్, అంటే ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని యూజ్ చేసుకోవడానికి. ఏదైనా ఒక టేబుల్ వేసుకుంటే, ఏదైనా ఒక
చైర్స్ లాగా చేసుకొని డైనింగ్ కి లైక్ సింపుల్ గా లాగా సింపుల్ పార్టీస్ కి స్నాక్స్ కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రీడింగ్ అయినా వర్క్ స్పేస్ కైనా ఎలాగైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వెంటిలేషన్ బాగా కావాలంటే ఇక్కడ వచ్చి కూర్చొని రీడింగ్ చేసుకోవాలి, మన స్నాక్స్ తినాలన్నా మంచిగా టైం పాస్ అవుతుంది, టైం అనేది తెలియదు అనమాట. సో ఇలా తీసుకున్నాం దీన్ని. ఓకే, చాలా బాగా డిజైన్ చేశారండి. Yeah. మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది మనకి కాబట్టి స్పేస్ సేవింగ్ అవ్వాలి కాబట్టి అవసరం లేనప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. స్పేస్ ఫుల్ గా సేవ్ అయిపోయింది. ఎస్ అండి. ఇక్కడ వచ్చేసి ఇన్విజిబుల్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసాం మనము. ఓకే, ఇది కూడా మీదేనండి? ఇది కూడా మనమే Invisible grill చేయిస్తాము. మీదే. అలాగే ఇక్కడ ప్లస్ డస్ట్ కి మెయింటెనెన్స్ కి మస్కిటో ప్రొటెక్షన్ కోసమని ఇలా మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేసాము. ఎలా అంటే క్వాలిటీ ఇది ఎలా ఉంటుంది? క్వాలిటీ ఇది హై క్వాలిటీ అండి, హై క్వాలిటీ మెష్ అనేది ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అల్యూమినియం ఫ్రేమింగ్ తో దీనికి ఇస్తారా మీరు ఏమైనా వారంటీ? వారంటీ కంపెనీ వారంటీ ఉంటుంది. జనరల్ గా కంపెనీ అంటే మనకి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ కంపెనీ వారంటీ ఉంటుంది. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమన్నా వాళ్ళ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మనం అలాగో తీసుకునేటప్పుడే వాళ్ళు మనకు చెప్తారనమాట. ఓకే, సర్వీస్ కూడా ఉంటుంది. సర్వీస్ కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉన్నా వాళ్ళు చేస్తారు. అంటే మీరు రెగ్యులర్ గా ఒకరితోనే చేయిస్తారా? అవునండి, డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. మనకి ఏంటంటే రెగ్యులర్ గా సర్వీస్ మంచిగా ఉండాలి, సర్వీస్ బాగుండాలి కదా, ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ లో. కంపల్సరీ ఉంటే బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది కదా. ప్రెసెంట్ ఉన్న హై రైజెస్ లో మనకి ఫ్యాబ్రికేషన్ గ్రిల్ అనేది ఎల్లో చేయట్లేదు. సో ఇన్విజిబుల్ గ్రిల్ ఎల్లో చేస్తున్నారు అనమాట. అన్ని బాల్కనీస్ కి కూడా ఇన్విజిబుల్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని బాల్కనీస్ కి. సో మనకి ఏంటంటే డైనింగ్ టేబుల్ కి దగ్గరలో ఉండేట్లా వాష్ బేసిన్ సెట్ చేశారు. డిజైన్ చూడడానికి చాలా క్లాస్ గా ఉంది. ఇది కూడా ఇది వచ్చేసి జనరల్ గా అందరూ టైల్స్ యూజ్ చేస్తారు. ఈ టైల్ ఎడ్జెస్ అనేవి కనిపించకుండా ఉండడానికి మేము లోయర్స్ యూజ్ చేసాం అనమాట. లోయర్స్ అటువైపు ఇటువైపు యూజ్ చేసాము. ఎల్ఈడి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ లెడ్జ్ తీసుకున్నాము లైటింగ్ కోసం అనేసి. ప్లస్ పైన కూడా సెట్ చేసాము. ఇది స్టోరేజ్ బాక్స్ అండి. ఇది కూడా మీరు చూసారంటే కార్నర్స్ రౌండ్ తీసుకున్నాము. స్టోరేజ్ ఇచ్చేసాము లోపల. ఏమన్నా మన ఐటమ్స్ అన్ని హ్యాండ్ వాష్ కూడా బాగుంటుంది పెట్టుకోవడానికి ఉంటుంది. అండి. సో మిర్రర్ కూడా బాగా సెట్ చేశారు. సో 2 బెడ్రూమ్స్ మధ్యలో సెట్ చేశారు. ఈ గ్రే ఆల్రెడీ మనం టీవీ ఇట్లా యూజ్ చేసాం కదా, సో ఆ కాంబినేషన్ లోనే తీసుకున్నాం అనమాట. దీనికి తగ్గ ఉంది కలర్ కూడా. సో 2 బెడ్రూమ్స్ మధ్య సెట్ అయింది. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. చెప్పాను కదా, ఇందులో వాళ్ళ బాబుకి యూజ్ చేస్తారు అనేసి. సో అమ్మాయి బెడ్రూమ్ కాబట్టి అక్కడ అమ్మాయి ఫోటో పెట్టారు, ఇక్కడ అబ్బాయి ఫోటో పెట్టుకున్నారు. సో చూద్దాం. సేమ్ ఇది కూడా సేమ్ డోర్ కదా? సేమ్ డోర్ అండి. రాయల్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. వైట్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా వచ్చింది కదా. సో ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి ఆప్షన్ పెట్టారు అనమాట. అవునండి, ఇది స్టడీ కమ్ టీవీని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. బాబు వర్కింగ్ అన్నమాట. సో ఇక్కడ ల్యాప్టాప్ అది పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, లేదంటే టీవీ ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మొత్తం లోయర్ ప్యానలింగ్ తోనే డిఫరెంట్ గా డిజైన్ చేసాం అనమాట. సో ఇక్కడ కూడా లైటింగ్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇదంతా ఏంటంటే డబుల్ స్టోరేజ్. ఇటు సైడ్ డోర్స్ ఇచ్చాము ఈ రూమ్ లో ప్రెసెంట్. ఎందుకంటే ఇక్కడ స్లైడింగ్ ఆప్షన్ లేదనమాట, విండో వచ్చింది కదా. ఇక్కడ సీటింగ్ ఇచ్చేసాము. సీటింగ్ ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా లైక్ లోపల కూర్చొని మాట్లాడుకోవాలన్నా కానీ ఇట్లా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి. అక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చాము, అక్కడ కూడా ఇవి స్టోరేజ్ ఇచ్చేసాము ఇలా. సో ఇక్కడ ఏంటంటే సైడ్ టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామన్నమాట. నైట్ టైమ్ లో మొబైల్స్ అవి సైడ్ టేబుల్స్ పెడితే డోర్స్ ఓపెన్ అవ్వవు కదా. సో దట్ ఫోల్డింగ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ మంచి ప్లాన్ అక్కడ కూడా ఇచ్చారండి. అక్కడ కూడా అలాగే ఇచ్చాము. అది కూడా ఏమైందంటే ఎంట్రీలో అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది, టేబుల్స్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అవునవును. సో నైట్ టైం ఓపెన్ చేసుకొని డే టైం లో క్లోజ్ చేసుకో. చూడడానికి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా కనిపిస్తుంది. వాల్ ప్యానలింగ్ తీసుకున్నాము, మొత్తం వాల్ ప్యానలింగ్. ఇదంతా కూడా లైట్ వైట్ ప్లస్ లోయర్స్ తో గ్లాస్ తో దీన్ని మనం హైలైట్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి సైడ్ స్టోరేజ్ అండి, వార్డ్రోబ్ కి. మన షర్ట్స్ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి ప్రతి రూమ్ లో కూడా ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అవును, అందులో ఇక్కడ చూసాను యూజ్డ్ క్లాత్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇక్కడ సింపుల్ గా ప్లేస్ చేస్తూ చేసామండి ఈ రూమ్ లో. డ్రెస్సింగ్ మిర్రర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టోరేజ్ ప్రొఫైల్ డోర్ అన్నమాట. ప్రొఫైల్ ఫ్రేమ్ ఇచ్చేసి మిర్రర్ ఇచ్చేసాము. ఇదంతా కూడా మిర్రర్ లో స్టోరేజ్ అన్నమాట కాస్మెటిక్స్ కి. ఇక్కడ ఎక్కువ ఆప్షన్ లేదు కదండి, మనకి వాష్రూమ్ వచ్చేసింది. సో దట్ అందుకని ఈ బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉన్న వాటిలోనే ఎక్కడ ఇబ్బంది కాకుండా అలా సెట్ చేసేసారు, ఏది మిస్ అవ్వకుండా. సో ఇదే ఎందుకు పెట్టారు? ఇది స్టడీ యూనిట్ కింద పెట్టాము. బుక్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఏమన్నా టాయ్స్ పెట్టుకుంటారని చెప్పేసి అలా ఓపెన్ ఇచ్చాము అన్నమాట. ఇది ఏంటంటే తలకు తగలకూడదు కదా, అందుకని కర్వ్ చేయడం జరిగింది. ఏ విధంగా తగలదు. సో సింపుల్ గా క్లాస్ కి ఇచ్చేసారు. డోర్ కర్టన్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసారు. కూడా ముందే ప్రొవైడ్ చేసాము, ప్రొవిజన్ ఇచ్చేసాము కర్టెన్ కి. సో ఇది ఒక బాల్కనీ అండి ఈ రూమ్ లో. ఇక్కడ కూడా పీవీసీ సీలింగ్, హ్యాంగర్స్.
సో వెంటిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా. సో దీనికి కూడా మీరేనా అండి డిజైన్ చేస్తుంది? అవునండి, అది కూడా మీరే. ఓకే, ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ వర్క్ చేసామండి. మొత్తం మీదే, మొత్తం మీ హ్యాండ్ ఓవరే. అంతే. ఓకే, సో సీలింగ్ చూడండి ఇక్కడ సింపుల్ గా ఒక అంటే బెడ్ కి తగ్గట్టు ఇచ్చారు. అమ్మాయి బెడ్రూమ్ లో అమ్మాయి బెడ్ కి తగ్గట్టు ఇచ్చారు, ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇలా స్క్వేర్ లో తీసుకున్నాము, ప్రొఫైల్ స్క్వేర్ లో. సో మొత్తం చూడడానికి చాలా క్లాస్ గా కనిపిస్తుంది. ప్రతి రూమ్ క్లాస్ గా ఉంది, అసలు లగ్జరీగా ఉంది, క్లాస్ గా ఉంది. కలర్ కాంబినేషన్ అనేది మనం అలాగే సెలెక్ట్ చేసుకుంటామండి ప్రతి ప్రాజెక్ట్ లో. ఏంటంటే పర్మనెంట్ వర్క్ కాబట్టి డార్క్ కలర్స్ తక్కువగా ప్రిఫర్ చేసి లైట్ కలర్స్ తో ఎక్కువగా హైలైట్ అయ్యేలాగా చేస్తాం. అంటే మీరు ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మీ దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1 BHK అయితే 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇంక్లూడ్ ఫాల్ సీలింగ్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ 7 lakhs నుంచి. 2 BHK 3 BHK ఎంత పెద్ద ప్రాజెక్ట్ అన్ని చేస్తాము. ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే అంటారు? హైదరాబాద్ లోనే చేస్తాము. అంటే బయట సైడ్ ఆర్డర్స్ వస్తే ఫ్యూచర్ లో చేయడానికి ట్రై చేస్తాము. సో చూసుకున్నట్టయితే మనం హాల్ చూసాము, 3 bedrooms చూసాము, పూజ రూమ్ కూడా చూసాము. కిచెన్ అయితే కనిపించట్లేదు, అది ఎలా డిజైన్ చేశారో చూడడానికి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. సో చూద్దాం, కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కిచెన్ చిన్నదే బట్ పెద్దదే. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ కి ప్రొవిజన్ ఇచ్చేసాం అనమాట, లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చేసాము. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనము. మీకు ముందే చెప్పారా వాళ్ళు? మెజర్మెంట్స్ అనేవి ముందే తీసుకున్నాము. బిల్డర్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, సో దట్ మనం ఈ ప్రొవిజన్ అంతా కూడా ఫ్రిడ్జ్ కి యూజ్ చేసుకున్నాము. ఈ కిచెన్ అండి, కిచెన్ లో మనకి షింక్ అనేది సెపరేట్ గా వచ్చింది. ఇక్కడ అటాచ్డ్ టు స్టవ్ రాకుండా సెపరేట్ గా వచ్చింది అనమాట. దీన్ని మనం ఇది ఫంక్షనల్ షింక్ తీసుకున్నాం. ఇక్కడ ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్ప్రింగ్ ఉందా? స్ప్రింగ్ ఉంది, యూజ్ చేసుకోవడం ఈజీ అనమాట, వాషింగ్ కి కానీ అన్నిటికి. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అనమాట. సో ఇది స్ప్రింక్లర్స్ ఈజీగా ఉంటుంది. ఇది హ్యాండ్ వాష్ ప్రొవిజన్. సో సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది ఫంక్షనల్ షింక్ అంటారు. ఈ ఫంక్షనల్ షింక్ అనేది ఇక్కడ మనం ఫిక్స్ చేయడం జరిగింది. నార్మల్ గా ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, అవి తోముకోవడానికి ఆప్షన్. ఇది యాక్చువల్లీ గిన్నెలకి కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి, గిన్నెలు కడుక్కోవడానికి కూడా. ఇదంతా తీసేసి జస్ట్ ఇవి తీసేసి గిన్నెలు వేసేసుకోవచ్చు మనం. ఓకే. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఈ షింక్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా పుష్ టు ఓపెన్ డోర్స్. ఇది అక్రిలిక్ ఫినిష్ అండి మొత్తం కూడా. మనకి రిమైనింగ్ రూమ్స్ అన్ని లామినేటెడ్ ఫినిష్ లో చూపించాను, ఇది వచ్చేసి అక్రిలిక్ ఫినిష్. సో ఇది వచ్చేసి ఓవెన్ కి, మైక్రో ఓవెన్ కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇది కూడా స్టోరేజ్ అన్నమాట. సో ఇలా లిఫ్టర్ ఇచ్చేసాను. సో పైన కూడా మొత్తం స్టోరేజ్ అండి. సో ఈ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది మళ్ళీ, అంటే అన్ని ఒకలాగా. ఇక్కడ బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది మనకి, బ్లాక్ కూడా పెట్టారు. గ్రానైట్ బ్లాక్ తీసుకున్నాం కదా ప్లాట్ఫామ్ అనేది. సో ఇది వచ్చేసి మీకు రైస్ బాక్స్ అండి, రైస్ స్టోర్ చేసుకోవడానికి అనేసి ఇలా ఇచ్చాము. సో ఒక 25 kgs నుంచి 50 kgs ఇది బేర్ చేస్తుంది వెయిట్. సో మనం ఒక బ్యాగ్ రైస్ అనేది అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ కూడా మీరు చూసారంటే సింక్ కింద వాటర్ ఫిల్టర్ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ వాటర్ ఫిల్టర్ అనేది ఇక్కడ చూపించాను కదా ట్యాబ్, ఇది వాటర్ ఫిల్టర్ ట్యాబ్. మనం ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి. అండర్ ద కౌంటర్ అంటారు ఇది. ఇలా ముందే ప్రొవిజన్ ఇచ్చేసాం అనమాట. వాటర్ ఫిల్టర్ కి ఒక ఎలక్ట్రికల్ పాయింట్. ఎస్ అండి. ఎక్కడి నుంచి తెచ్చారండి ఇంత ఆలోచనలు? క్రియేటివ్ గా అంతే, క్రియేటివిటీ. ఇది వచ్చేసి వికర్ బాస్కెట్స్ అంటారండి, ఆనియన్స్ పొటాటోస్ పెట్టుకోవడానికి. వాటికి కూడా డిఫరెంట్ థాట్, డిఫరెంట్ థాట్. ఎక్కడ చూడలేదు నార్మల్ గా, ఎవరికి రాదు ఆ థాట్. రాదు. జనరల్ గా మనం ఒక బాస్కెట్ లో పెట్టుకొని పైన పెట్టుకుంటాం కౌంటర్ పైన. ఇప్పుడు అవసరం లేదు, స్టోరేజ్ లో సెట్ అయిపోయాయి. అలాగే ఈ వెంటిలేటర్స్ అనేవి CNC కటింగ్ లో ఇచ్చాము. జనరల్ గా అందరూ జాలీస్ ఇస్తారు, మనం జాలీస్ కాకుండా ఇలా వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేసాము. నేను అప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. వేరే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అని అడుగుదాం అనుకున్నాను, కానీ నాకే అర్థం అవుతుంది. క్రియేటివిటీ చూస్తుంటే, కలర్స్ కానీ ఆ క్రియేటివిటీ చూస్తుంటే మీరేం చెప్తారు చెప్పండి. అంటే డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే 100% ట్రస్ట్ తో వర్క్ చేస్తామండి. ప్లస్ 100% చెప్పిన క్వాలిటీ అనేది మేము యూజ్ చేస్తాము. ఆన్ టైం హ్యాండ్ ఓవర్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్, దాని గురించి నమ్మొచ్చు. ఏదన్నా ముందే చెప్పేస్తాము. 100% క్లారిటీతో వర్క్ చేస్తాం అన్నమాట. అది. సో అంటే నార్మల్ గా ఇంటీరియర్ వర్క్ చేసేటప్పుడు అంటే కట్టేటప్పుడే చెప్పాలా మీకు, లేకపోతే వర్క్ అయిపోయాక చెప్పాలా? మాకు ఎంటీ వాల్స్ ఉన్నప్పుడు ఇచ్చేస్తే సరిపోతుందండి. లైక్ పుట్టి ఫినిషింగ్ అయిపోయాక ఇస్తే మేము వాల్ సీలింగ్స్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకుంటాం ఫస్ట్. అంటే కొంతమంది కడుతుంటేనే పిలుస్తారు కదా, అలా పిలిస్తే ఇంకా ఈజీ అయిద్దాం? ఈజీ అవుతుంది. మెయిన్ వాల్స్ అనేది మోడిఫై చేయడానికి ఉండదు. లిటిల్ బిట్ చేంజెస్ ఏమైనా ఉంటే మేము చెప్తామండి, సజెస్ట్ చేస్తాము. ఏమన్నా స్విచ్ బోర్డ్స్ మోడిఫికేషన్, షిఫ్టింగ్స్ ఏమైనా ఉంటే ఇంటీరియర్ జరిగేటప్పుడు మేము అన్ని కూడా అలైన్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. ఇంకా కిచెన్ లో చాలా ఉందనుకుంటా చూసి
చేసేది. కిచెన్ ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. కిచెన్ ఇది ప్యాంట్రీ యూనిట్. వావ్, చిన్న కిచెన్ అయినా కూడా అన్ని ఆర్గనైజ్ చేసాము. ఇది కూడా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బాస్కెట్స్ రిమూవబుల్ ఉంటాయి మొత్తం, మీకు యూజ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. వీటిని ఫ్రిడ్జ్ బాస్కెట్స్ లాగే ఉంటాయి. ప్యాంట్రీ యూనిట్ అనమాట. ఇది క్లీనింగ్ కి చాలా ఈజీ, క్లీనింగ్ ఈజీ అండి, జీరో మెయింటెనెన్స్. సో మనకి ఇంట్లో కిచెన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని అలా పెట్టేసి అలా క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి నార్మల్ గా ఇలాంటి ప్లేస్ లో ఇస్తారా పైన? సో మొత్తం కిందికి మీదకి ఇచ్చేస్తారు. గ్రాసరీస్ అన్ని ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట, డబ్బాల్లో పోసేసుకొని. ఇది రోలింగ్ షట్టర్. అప్లయన్సెస్ కోసమని ఇది ఇచ్చాము. లైక్ మిక్సీ, జ్యూసర్స్, ఇంకా చిన్న చిన్న బ్లెండర్స్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇది పుల్ అవుట్ ట్రే అనమాట. మీరు చూసారంటే ఇది బయటికి ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ దీన్ని ఇలా సాఫ్ట్ క్లోజ్ వెళ్ళిపోతుంది. వుడ్ వర్క్, ఇది కూడా వుడ్ లోనే చేసామన్నమాట. ప్రతి దానికి కూడా పవర్ పాయింట్స్ ఉన్నాయి. సో అన్ని కూడా అక్కడే పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఎయిర్ ఫ్రైయర్స్ కానీ బ్లెండర్స్ ఇలాంటివన్నీ ఇన్విజిబుల్ అవ్వడానికి రోలింగ్ షెట్ ఇచ్చాము, జీరో మెయింటెనెన్స్ కోసం. అలాగే పక్క మెయింటెనెన్స్ ఉంటుంది, రోజు యూజ్ చేస్తాం కదండి. ఇవి వచ్చేసి అక్రిలిక్ ఫినిష్డ్ స్టోరేజ్. దీని కింద కూడా లైట్ ప్రొవిజన్ ఇచ్చాము, మీరు చూసారంటే. అలాగే ఇక్కడ ఒక లెడ్జ్ ప్రొవైడ్ చేసాము కస్టమర్ కి, చిన్న చిన్నవి ఏమన్నా ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఈ టైల్స్ కానివ్వండి, కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనమే చేయించామన్నమాట. సో ఇవి వచ్చేసి టాండమ్ బాస్కెట్స్. ఇది వచ్చేసి కట్లరీ స్టాండ్. ఇది రిమూవబుల్ ఉంటుంది, పీవీసీ ట్రే అనమాట. క్లీన్ చేసుకో ఉంటుంది. మళ్ళీ ఇలా తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదండి మనకి, ఎవ్రీ 2 months కో 3 months కో మెయింటైన్ చేసుకుంటాం కదా. సో ఇది థాలీ స్టాండ్ అనమాట. సో గ్యాస్ పెట్టుకోవడానికి ఆప్షన్, గ్యాస్ కి కనెక్షన్ బయటకి ఇచ్చేసామండి, చూపిస్తున్నాను. ఇది వచ్చేసి స్టోరేజ్ అండి. ఇలా ఇటు సైడ్ కూడా చిన్నగా ఇచ్చాము స్టోరేజ్, ఎక్కువ డీప్ తీసుకోలేదు, ఇక్కడ నిలబడడానికి కంజెస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదంతా కూడా స్టోరేజ్ మనకి. సో ఇది కూడా సెట్ చేస్తాం. యా, ఈ చిమ్నీ అనేది ఆటోమేటిక్ చిమ్నీ. ఇది కనిపించకుండా మళ్ళీ డోర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది లిఫ్టర్. ఇక్కడ ఇలా స్టోరేజ్ మాత్రం ఎక్కడ వదలలేరు, ఏ ప్లేస్ ఉన్నా మొత్తం ఫినిష్ చేసేసాము. అసలు కిచెన్ లో పెయింటింగ్ చేయడానికి ఆప్షనే లేదు. వెంటిలేషన్ కి కూడా బాగుంది. యా, ఈ విండో హైడ్ అవ్వకూడదు కదండి, వెంటిలేషన్ పోతుంది కదా. సో చిన్నగా తీసుకున్నాం ఇక్కడ డోర్ అనేది. ఈ 2 కలర్ కాంబినేషన్ తో తీసుకోవడం జరిగింది. ఇక్కడ డార్క్ ప్లస్ ఇక్కడ లైట్. సో వాష్ ఏరియా ఉందా మనకి ఇక్కడ? వాష్ ఏరియా కూడా ఉందండి. అడిగారు కదా గ్యాస్ పాయింట్ ఇక్కడ అని, ఇక్కడ వచ్చేసిందండి గ్యాస్ కనెక్షన్. యా, ఇదంతా కూడా గ్రానైట్ తో లైన్ చేయించాము. ఇది వచ్చేసి యూటిలిటీలో ఒక స్టోరేజ్ బాక్స్ అన్నమాట. లైక్ డిష్ వాష్ లిక్విడ్స్ కానీ వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి గ్రిల్ ఇట్ సైడ్ పర్మిషన్ ఉంది. సో ఇక్కడ వాష్ ఏరియా కాబట్టి ఇక్కడ గ్రానైట్ అంతా వేయించాము అనమాట. ప్లస్ ఈ మెష్ అంతా కొట్టిపించాము, మస్కిటోస్ ప్రాబ్లం అది లేకుండా దీనికే మెష్ చేయించాము. ఇక్కడ కూడా ఇచ్చారనుకుంటా కదా, వాష్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఇక్కడ కూడా షింక్ ప్రొవిజన్ ఇచ్చాము, అంటే మెయిడ్ వచ్చినప్పుడు లోపల కడగకుండా ఇక్కడ ఉండేలాగా. సో ఈ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం మనం. సో ఇక్కడ ఇది పెట్టుకోవడానికి, సో ఇక్కడ వాష్ చేసిన ఐటమ్స్ అనేవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా, అందుకనేసి. ఇక్కడక్కడ అసలు ఇంత పెద్ద విల్లా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా సెట్ చేశారు మీరు. సో మనం చూడడానికి పెద్ద బాల్కనీ కనిపిస్తుంది. సో ఇలా బాల్కనీ వ్యూ చాలా బాగుంటదండి. ఇక్కడ ఈ కార్నర్ ఫ్లాట్ అన్నమాట ఇది. సో బాల్కనీ చాలా బాగా ఇచ్చారు బిల్డర్. మనం దీన్ని మొత్తం కూడా పీవీసీ లోయర్స్ తోటి హైలైట్ చేయడం జరిగింది. మీరు చూసారంటే ఇదంతా పీవీసీ లైటింగ్ కూడా ఇచ్చేసాము ఇక్కడ. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా బయట సైడ్ కూడా చేసామండి. బయట సైడ్ కూడా లైట్స్ ప్రొవిజన్ ఇచ్చాను కదా. సో ఇది వచ్చేసి కాపర్ పైప్ లైన్ వెళ్ళింది. ఇలా ఏసీ ప్రొవిజన్ ఉంది కదా క్రాకరీలో, అక్కడ డైనింగ్ లో ఇచ్చారా. ఈ పైన ఇదండి, ఇదంతా కూడా ప్యాక్ చేయించాము, మళ్ళీ వైరింగ్ అది కనిపించకుండా. అలాగే ఇక్కడ టైల్స్ తోటి తులసి కోట పెట్టుకోవడానికి గ్రానైట్ అది వేసాము. తులసి కోట పెట్టుకోవడానికి, యా, తులసి కోట పెట్టుకోవడానికి అనేసి గ్రానైట్ వేపించి టైల్స్ వేపించేసాము. ఇక్కడ కూడా చూడడానికి లుక్ బాగుంది, అంటే ఏదో అలా పెట్టేయకుండా నీట్ గా ఉంటుంది కదా, డిజైన్ లాగా అనేసి అలా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది ఇన్విజిబుల్ గ్రిల్ చేయించాము. మస్కిటో మెషెస్ పెట్టించాము. మెషెస్ కూడా ఉన్నాయి. యా, మెష్ కూడా ఉందండి. అంతా క్లోజ్ అయిపోతుంది బాల్కనీ అంతా కూడా, మనకి మస్కిటోస్ రాకుండా. ఒక సైడ్ వెంటిలేషన్ వస్తుంది, మస్కిటోస్ కూడా రావు. అంటే రెయిన్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది. ఇది వచ్చేసి ఇక్కడ పైప్ లైన్స్ కి ఇక్కడ సెట్ చేస్తారు ఏంటండి ఇది వచ్చేసి డక్ట్ అండి. యాక్చువల్ గా ఇది మనం యూజ్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని బ్రూమ్స్ మాప్స్ పెట్టుకోవడానికి. ఈ ప్లేస్ కూడా యూజ్ చేసుకునే విధంగా పెట్టించాం అనమాట. ఓకే, సో దీన్ని కూడా వదలకుండా మొత్తం కవర్ చేసి, ఏ ప్లేస్ ని వదలట్లేరు అసలు. చిన్న ప్లేస్ ఏదో ఒకలా కవర్ చేసేస్తున్నారు.
సో చాలా బాగా చేశారండి, అసలు ఎవరికి ఇక్కడ ఇది ఉంది అని కూడా అర్థం కాకుండా చేశారు. అవునండి. లోపల అంతా క్లీన్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టడానికి కనిపించకుండా బాగా సెట్ చేశారండి. క్వాలిటీ ఒక్కటి ఏంటంటే క్వాలిటీ ప్రతిదీ ఇంత లావుగా సూపర్ క్వాలిటీ ఉంది. సో క్వాలిటీ 20-25 ఇయర్స్ వరకు వచ్చింది, ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా హెటిక్. మనం వాడింది హింజెస్ అన్ని హెటిక్ వాడాము, ప్లైవుడ్ వచ్చేసి సెంచరీ సైనిక్ వాడాము, ఇక లామినేట్స్ అన్ని బ్రాండెడ్ లామినేట్స్ వాడాము. 5 ఇయర్స్ లోనే 150+ చేశారంటే గ్రేట్. మీరు హైదరాబాద్ లో కస్టమర్స్ మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? మా నెంబర్స్ అనేవి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తామండి. యాక్చువల్ గా నేను మా సార్ ఇద్దరము ఈ బిజినెస్ లోనే ఉన్నాము, మేము ఇద్దరమే చూసుకుంటాం ఏదున్నా కూడా. ఏంటంటే 5 ఇయర్స్ అవుతుంది, ఎక్స్పీరియన్స్డ్ గా టీమ్ ఉన్నారు మా దగ్గర, అన్ని కూడా టైం టు హ్యాండ్ ఓవర్ అవుతాయి. అందరూ కూడా 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఉన్నారండి మన దగ్గర. ఓకే, మన ఛానల్ నుంచి చూసే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉందా, ఏమైనా చెప్తారా మీరు? ఖచ్చితంగా అండి, ప్రాజెక్ట్ ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు మాట్లాడి మనం డిస్కౌంట్ చేద్దాము. ఇంకా మీ తరపు నుంచి వ్యూవర్స్ కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? బెస్ట్ క్వాలిటీ అండి, ట్రస్టెడ్ వర్క్ కావాలి అంటే రీచ్ అవ్వండి ఖచ్చితంగా. ఆన్ టైం ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అనేది ఉంటుంది, మేము ఇద్దరమే చూసుకుంటాం కాబట్టి మిడిల్ మ్యాన్ అనేది ఇక్కడ లేరు ఎవరు. ఏంటంటే డైరెక్ట్ గా ఉండడం వల్ల ఎప్పుడు మిస్కమ్యూనికేషన్స్ కానీ ఏవి ఉండవు, అదొకటే నేను చెప్పదలుచుకున్నానండి. సో హైదరాబాద్ లో ఏ మూలనున్నా పక్క వీళ్ళకే కాల్ చేయండి. బెస్ట్ అంటే బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి, మీకు ఒకవేళ ఎలా కావాలన్నా చేస్తారు. వాళ్ళ థాట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు ఇంకా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. సో ఇదండి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాము, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాము. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే, సో ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది జెన్యూన్ అండి, చాలా జెన్యూన్, బెస్ట్ క్వాలిటీతో ఇచ్చారు. ఇక్కడ ఏంటి ప్లేస్ అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, అంటే మధ్యలో మీరు అమౌంట్ అటు ఇటు అవ్వకుండా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. చాలా బెస్ట్ డిజైన్స్. అలాగే మన ఛానల్లో కంటిన్యూగా మీకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోస్ అయితే వస్తుంటాయండి, ఛానల్ ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.